హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్మేడ్ థింగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇది ఎండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంది, ఇది సెకండ్ పార్ట్ ఉంది. ప్లీజ్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, రెండింటివి లింక్స్ ఇస్తాను. ఓకేనా అండి? సో ఇక్కడ చూడండి, మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ సైడ్కి మనకి 5 బిట్స్ సర్కిల్ ఒకటి ఉంది చూడండి. 1 2 3 4 5. ఈ 5 బిట్స్లో బ్యాక్ సైడ్ ఈ ఒక బీట్ ఉంది కదండి, ఇందులో నుండి నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని 4 బీట్స్ వేయాలి. 4 బీట్స్ అంటే నేను బేస్ వచ్చేసి 1 ఉంటుంది, సో నేను 3 బీట్స్ వేస్తున్నాను. ఇక్కడ నేను క్రీమ్ కలర్ బీట్స్ యూస్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా చూడండి, ఇలా 4 బీట్ సర్కిల్ మనకు వచ్చేస్తుంది. ఇది పైన క్రీమ్ కలర్ దాంట్లో నుండి తీద్దాం. 1 తీసాక ఇలా వస్తుంది. ఇప్పుడు 1 బీట్ తీసుకుంటున్నామండి. ఇక్కడ తీసుకొని ఇక్కడ బేస్ 2 ఉన్నది కదండి, ఆ 2ల నుండి తీయాలి మనం. ఇదిగోండి ఇలా 1 బీట్ తీసుకొని ఇక్కడ బేస్ కింద 2 ఉన్నాయి కదండి, ఇందులో నుండి 1, ఇందులో నుండి 1, బేస్ 2ల నుండి తీయాలి. ఇదిగోండి, సో ఇక్కడ మనకి 4 బీట్స్ లాగా వచ్చేస్తుంది. సో ఇది పైనుండి ఇలా తీసేసి మళ్ళీ ఈ వైట్ కలర్ దాంట్లో తీసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి బేస్ 2 ఉంటుంది. 1 2. సో ఇందులో నుండి ఇలా బయటికి తెచ్చేసి ఇక్కడ బయట కూడా తెచ్చేయండి. తెచ్చేసి ఈ బీట్లో నుండి తీయండి, క్రీమ్ కలర్ బీట్లో నుండి 1 తీసేసి 1 బీట్ తీసుకొని ఇందులో నుండి తీయండి కింద. సో ఇక్కడ మళ్ళీ 4 బీట్స్ లాగా కనిపిస్తుంది మనకి. అర్థమవుతుందా అండి? ఇదిగో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇలా 3 బీట్స్ రావాలి. 1 2 3 ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ ఈ 4 బీట్స్ ఇటు సైడ్న ఈ 3 బీట్స్ ఇలా రావాలి మనకి. 1 2 3 బీట్స్. ఓకేనా అండి? ఇందులో నుండి మళ్ళీ తీసి ఇప్పుడు ఈ 3 బీట్స్ని ఓ సర్కిల్లో వేసుకుందామండి. ఇక్కడ ఈ 3 బీట్స్ని 1 2 and 3. సో దట్ ఇక్కడ నుండి మనకి హ్యాండ్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా అండి? సో ఇక్కడ 3 వచ్చాయి కదండి. 1 2 3. నేను 4 బీట్స్ హ్యాండ్స్ వేస్తున్నాను. 1 2 3. ఇక్కడ బేస్ 1 ఉంటుంది నాకు. 1 + 3 4. ఓకేనా అండి? పైన ఇదిగో. సో ఇలా 4 బీట్ వచ్చేసిందండి. సో ఇక్కడ నాకు బేస్ 2 ఉంటుంది. మళ్ళీ ఈ బీట్ ఒకటి, మళ్ళీ ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2. సో ఇందులో నుండి తెస్తున్నాను. సో ఇక్కడ 4 బీట్స్ సర్కిల్ వచ్చేస్తుంది. 1 2 3. సో ఈ కింద ఉన్నది కదండి, కింద నుండి కూడా 1 బీట్ తీసుకోవాలండి. 2 3 1 2 3. ఈ 3 బీట్సే తీసుకోవాలి. చూడడానికి ఇలా 5 బీట్స్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మన కింద 1 2 3 బీట్సే తీసుకోవాలి. సో 3 + 1 4 అవుతుంది. ఇందులో నుండి తీయాలి. సో మనకి ఇక్కడ 4 సర్కిల్ ఒకటి పడిపోతుంది. ఇలా కొంచెం గట్టిగా లాగాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బీట్స్ కనిపిస్తున్నాయి కదా. 1 2 3 1 2 3. ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ ఈ 3 బీట్స్లో 1 బీట్ వేసుకొని మళ్ళీ 4 బీట్స్ వేసుకోవాలి. బేస్ 1 అది ఉంటుంది. ఇదిగోండి 3 బీట్స్, 4 బీట్స్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ బేస్ 2 ఉంటుంది. ఇదిగోండి ఇలా 2 2 + 2 4. కింద నుండి తీయండి.
మళ్ళీ ఒక సర్కిల్ చుట్టేసి మళ్ళీ ఇక్కడ రండి బ్యాక్ సైడ్ కూడా కింద బేస్ 3 తీసుకోవాలి మనము. ఇదిగోండి. సో అందులో 1 3 + 1 4 అవుతుంది. ఓకేనా అండి. ఇదిగో ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా లాగండి. లాగేసి ఈ 3 బీట్స్ని కూడా ఇలా వేసేద్దామండి. ఆ 3 బీట్స్ని కొంచెం రౌండప్ చేస్తే స్ట్రాంగ్గా ఉండిపోతుంది మనకి. ఓకేనా అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసేద్దాం. 1 2 ఇంకొకసారి నాట్ వేస్తామండి. 1 2 చాలా అండి. కొంచెం స్లాంటింగ్గా వస్తుందన్నమాట మనకి. ఓకేనండి. సేమ్ ఇక్కడ ఎలా వేసారో ఇక్కడ కూడా అలాగనే వేయాలండి. ఓకేనండి. ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి కదండి, అది బేస్ చేసుకొని సేమ్ ఇది ఎక్కడ ఎట్లా వేసామో ఇక్కడ కూడా అలాగనే వేయాలి. ఇక్కడ సైడ్ 4 బీట్స్ తీసుకొని మళ్ళీ బేస్ 2 2 తీసుకొని 3 3 బీట్స్ వేయాలి. 3 బీట్స్ సర్కిల్ వేయాలి. ఇప్పుడు 3 బీట్స్ పైకి వస్తే దాంతో 4 4 బీట్స్ వేసుకుంటూ ముందుకు వచ్చేయాలి. ఓకేనా అండి. నేను ఇది కూడా వేసి చూపిస్తాను మీకు, అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనండి. ఇదిగోండి మనకి ఇక్కడ 2 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇదిగోండి ఇలా ఫ్రంట్కి వస్తాయి అన్నమాట హ్యాండ్స్. చూడండి బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది మనకి. అంటే నోస్ ఎలా వేయాలో చూపిస్తానండి మీకు. ఇక్కడ మీకు 6 బీట్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పైన 2 బీట్స్ ఉన్నాయి కదా మనకి, అందులో ఇక్కడ రైట్ సైడ్ బీట్లో నుండి నా వైర్ తీస్తున్నానండి. తీసి దీనికి 4 బీట్స్ వేస్తున్నానండి ఇక్కడ రైట్ సైడ్ దానికి. ఇక్కడ 4 బీట్స్ వేయాలంటే బేస్ 1 తీసుకున్నాను. తీసుకొని 1 2 3 ఇదిగోండి 4 బీట్స్ తీసుకొని ఇందులో నుండి తీయండి. 3 బీట్స్ తీసుకొని 3 + 1 4 అవుతుంది. బేస్ 1 తీసుకున్నాను ఇక్కడ ఇలా. ఇదిగోండి ఇలా 4 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ పైన బీట్లో నుండి తీసి ఇప్పుడు నాకు బేస్ 2 అవుతుంది. 1 2 1 2. సో నేను ఇంకో 2 తీసుకుంటున్నాను. 1 2 2 + 2 4 అవుతుంది. సో ఇది ఈ బీట్లోని ఇలా తీద్దాం. ఇక్కడ 2 2 4 4 బీట్స్వి 2 వచ్చేసాయి మనకి. రైట్. ఇప్పుడు దీన్ని సర్కిల్గా చుట్టేసి బయటికి తెచ్చేద్దామండి. 1 2 3 4. ఇక్కడ వచ్చేసి నేను బేస్ 2 తీసుకుంటున్నాను. 1 2 పైన ఏమో 1 1 తీసుకున్నాము, ఇక్కడ 2 తీసుకుంటున్నామండి. తీసుకొని ఇక్కడ 3 బీట్స్ బేస్ అవుతుంది. 1 2 3. అయితే ఇక్కడ 5 బీట్ సర్కిల్ ఒకటి వేయాలి. 1 2. సో 3 + 2 5 అవుతుంది నాకు. ఇలా సర్కిల్ చుట్టేసి ఇలా పైకి తీసుకురండి. ఇక్కడ వచ్చేసరికి నాకు బేస్ 4 ఉంటాయండి. 1 2 3 4. రైట్. నేను 1 తీసుకొని 5 వేస్తున్నాను. అంటే పైన 4 4 బీట్స్వి 2 వేయాలి, కింద 5 5 బీట్స్వి 2 వేయాలి. సర్కిల్స్ ఇదిగోండి ఇలా. ఇదిగోండి అలా వేస్తే నాకు మధ్యలో ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తాయండి. 4 బీట్స్ వస్తాయి ఇలా. 1 ఈ 4 బీట్స్ని కూడా ఒకసారి రౌండ్ అప్ తీసుకున్నాను. 1 2 3 4. కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ఇంకొకసారి వేద్దామండి. ఇప్పుడు 4 బీట్ వేసే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ బీట్ తీసుకుంటున్నానండి నేను.
ఈ బ్లాక్ బీట్ని మధ్యలో ఇలా వేస్తున్నాం, ఇలా. ఇప్పుడు మనం మొత్తం టెడ్డీ బేర్ ఫినిష్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఇంకొకసారి తీయండి. కొంచెం గట్టిగా లాగండి. ఇదిగోండి, ఇలా మనకి టెడ్డీ బేర్ కొంచెం షార్ప్గా ముందుకు వచ్చి సేమ్ టెడ్డీ బేర్లా కనిపిస్తుంది. ఇది కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేసి ఇక్కడ ఒక నాట్ వేసేయండి. 1 2 మళ్ళీ అలాగే ఇంకో నాట్ వేసేయండి. 1 ఇదిగోండి, మన టెడ్డీ బేర్ ఫినిష్ అయిపోయింది. పైన ఇక్కడ 4 బీట్స్తో 2 రావాలండి. ఇక్కడ కింద 5 బీట్స్తో 2 రావాలి. సో మధ్యలో మనకు 4 బీట్స్ వస్తుంది. ఆ 4 బీట్స్తో ఈ బ్లాక్ కలర్ బీట్ ఇలా వేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఇయర్స్ వేద్దామండి. ఇక్కడ ఇయర్స్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. మనం ఇప్పుడు ఇయర్స్ వేస్తున్నామండి. ఇలా స్లీపింగ్ లైన్లో పెట్టండి. ఈ కన్నుకి ఎదురుగా 2 సర్కిల్స్ ఉన్నాయండి. 5 బీట్స్తో సర్కిల్ ఉంది. దాని మీద 6 బీట్స్తో సర్కిల్ ఉంది. సో ఈ 6 బీట్కి ఇక్కడ 2 బీట్స్కి మనము ఇయర్స్ వేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇది తీసుకొని ఇక్కడ ఒక నాట్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్ 2 బీట్స్ దానికి మనం ఇయర్స్ వేయాలన్నమాట. సో నేను ఇక్కడ కింద ఉన్న దానికి సో ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటున్నాను. 4 బీట్స్ సర్కిల్ వేయాలా. సో నాకు బేస్ 1 అక్కడ ఉంటుంది. 1 + 3 4 అవుతుంది అన్నమాట. ఓకేనండి, ఇక్కడ 1 + 3 4. సో 4 బీట్ ఒక సర్కిల్ వేయాలి. మీరు ఇది వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లేకపోతే చాలా కష్టం అండి వేయడము. చూడండి, ఒకసారి 2 టైమ్స్ వీడియో చూడండి, అర్థం చేసుకోండి. తర్వాత 3rd టైం వేయడానికి ట్రై చేయండి. అలాగైతేనే మీకు కరెక్ట్ టెడ్డీ బేర్ వస్తుంది, లేకపోతే ఫేసెస్ ఎలాగనో వచ్చేస్తాయి. సో ఇక్కడ నాకు మళ్ళీ బేస్ 2 ఉంటుందండి. మళ్ళీ పైన ఇక్కడ దానికి 2 తీసుకున్నాను. 2 + 2 4 అవుతుంది. సో ఇది ఇందులో నుండి తీయండి. ఇలా ఇదిగోండి, కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ఒక 2 టైమ్స్ థ్రెడ్ తీయండి. కొంచెం లాగండి. మళ్ళీ ఇక్కడ నుండి ఇది తీసేసి కొంచెం గట్టిగా లాగండి. లాగేసి ఇక్కడ సర్కిల్ లాగేసి ఇక్కడ ఒకటి నాట్ వేసాను. ఇక్కడ ఒక నాట్ వేసేస్తే అయిపోతుంది. ఎందుకండి ఇలా మనకి ఇయర్స్ వచ్చేస్తాయి. ఓకేనండి, సేమ్ ఇది ఎట్లా వేసారు ఇక్కడ కూడా అలాగనే వేయాలండి. నేను వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి? ఇదిగోండి, ఇయర్స్ వేస్తే ఇలా 2 వేస్తాను. సో మనకి ఇలా 2 ఇయర్స్ వచ్చేస్తాయి. ఓకేనా అండి? ఇలా. సో ఇప్పుడు మనము లెగ్ ఎలా వేయడం చూపిస్తానండి. ఇదేంటంటే స్ట్రైట్గా వచ్చి కొంచెం స్లాంటింగ్లా ఇలా వస్తుంది. సో ఈ లెగ్ ఎలా వేయాలో ఇక్కడ చూపిస్తాను మీకు. ఇంకోటి ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. ఈ 5 బీట్స్లో 1 బీట్లో ఉండి తీసుకొని ఇక్కడ 4 బీట్స్ వేయాలండి. ప్రతి ఒక్క బీట్ బేస్ 1 తీసుకొని 4 బీట్స్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి, సో ఇక్కడ బేస్ 1 ఉన్నాయి కదా, నేను 4 బీట్స్ వేయాలంటే నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3. ఇదిగోండి 3 బీట్స్ తీసుకుంటున్నాను అండి. కింద నుండి ఇందులో నుండి తీస్తాను. సో 3 + 1 4 అవుతుంది నాకు. రైట్. సో మళ్ళీ 5 బీట్ల నుండి తీస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ వచ్చేసి 2 ఉంటుందండి. 1 2 1 2 ఈ 2 బీట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది. 1 2
టూ బీట్స్ మళ్ళీ ఈ కింద నుండి ఇలా తీయాలండి. తీసి ఈ పైన దాంట్లో తీస్తే ఇది 4 బీట్స్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ 4 బీట్స్ కనిపిస్తున్నాయా, 1 2 3 4. మళ్ళీ ఇది బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఈ కింద పింక్ దాంట్లో ఉండి తీయండి. సో ఇక్కడ కూడా 4 బీట్సే 2 బీట్స్ బేస్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకోవాలి, 1 2. మళ్ళీ పై దాంట్లో ఉండి తీయండి. సో 2 + 2 4 అవుతుంది. ఓకేనా అండి. మళ్ళీ కింది దాంట్లో ఉండి తీయండి. సో ఇక్కడ కూడా బేస్ 2 ఉంటుంది, 2 + 2 4 అవుతుంది. మళ్ళీ పక్క దాంట్లో ఉండి తీసి అలా తీయండి. ఓకేనండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి కింద బేస్ 1 తీసుకుంటామండి. తీసుకున్నాక ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి చూడండి, 1 2 3, 1 2 3. ఈ 3 బీట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 బీట్ తీసుకుంటే బీట్స్ + 1 4. సో ఒక రౌండప్లో 4 బీట్స్ మొత్తం వేసేసాను. సేమ్ అలాగనే సో రౌండప్ మొత్తం వన్ రౌండప్ వేస్తాం కదండి, ఫుల్ 1 రౌండప్ మొత్తం వేసేసాము. ఇదిగోండి చూడండి, అందుకని మొత్తం. సో సేమ్ అలాగనే 4 బీట్స్ మళ్ళీ ఇంకో రౌండప్ వేయాలండి. సో ఇక్కడ బేస్ 1 ఉంటుంది మనకి, మళ్ళీ 4 బీట్స్ అంటే 3 బీట్స్ బేస్ 1 బేస్ అండ్ 3 బీట్స్ తీసుకుంటే 4 అవుతుంది మనకి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. ఓకేనా అండి. పైన తీస్తే మళ్ళీ ఇక్కడ బేస్ 2 ఉంటుంది, 1 2 2 + 2 4, 2 + 2 4 అండి ఇక్కడ. సో మళ్ళీ ఇది కొంచెం పైకి తెచ్చేసేయండి, మళ్ళీ బీట్ని బయటికి తెచ్చేయండి. సో ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నానండి, 2 + 2 4. ఒకటి గట్టిగా లాగండి, 2 బీట్స్ తీసుకున్నాను కింద. ఇక్కడ 1 బీట్ తీసుకోవాలండి, ఎందుకంటే బేస్ 3 ఉంటాయి, ఇక్కడ 1 బీట్ 4 అవుతుంది. సో 1 + 3 4. ఇదిగోండి ఇలా వేసాక ఇక్కడ కింద 3 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3. ఈ 1 2 3 బీట్స్కి 4 బీట్స్ మళ్ళీ వేయాలండి. సేమ్ అలాగే 3 బీట్స్ బేస్ 1 తీసుకొని 3 బీట్స్, బేస్ 2 తీసుకొని 2 బీట్స్, బేస్ 2 తీసుకొని 2 బీట్స్. సో నేను ఇక్కడ వేస్తున్నాను మళ్ళీ 1 2 3. ఈ కింద 3 బీట్స్ని బేస్ చేసుకొని వేయాలండి. ఓకేనండి. ఇక 4 బీట్స్, 1 4 బీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇంకోటి కొంచెం గట్టిగా లాగండి, మళ్ళీ 2 బీట్స్, 1 2 కింద నుండి. ఇలా 4 బీట్స్ వేసాక మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకొని ఇంకో 2 బీట్స్ వేయాలండి, 1 2. సో ఇప్పుడు మనకి 3 4 బీట్స్ వచ్చేసాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం 6 బీట్స్ వేయాలండి. నెక్స్ట్ పైన 2 ఉంటాయి కదా, ఇంకా 2 బీట్స్, దానికి 6 బీట్స్ వేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు బేస్ 2 ఉంటాయి, 6 బీట్స్ అంటే 2 + 4. సో ఇక్కడ 4 తీసుకుంటున్నానండి, 1 2 3 4 అండి. ఈ బీట్లో నుండి తెస్తున్నానండి 6. సో పైన నాకు 2 6 బీట్స్ ఒక సర్కిల్ రావాలి. 1 సర్కిల్ వచ్చేసిందండి. ఇదిగోండి
చూడండి 6 బిట్ సర్కిల్ వచ్చేసింది. ఇక్కడ రౌండ్ అప్ చేసి బయటికి రండి. సో ఇక్కడ కూడా 4 ఉన్నాయి. బేస్ వచ్చేసి ఇక్కడ బేస్ వచ్చేసి 3 ఉన్నాయండి. ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 3 + 3 6 అవుతుంది. సో ఇలా 6 బీట్స్ ఫ్లవర్లు వస్తాయి పైన. ఓకేనా అండి? అలా వచ్చాక ఇదిగో చూడండి, ఇక్కడ 6 బీట్స్ ఫ్లవర్, ఇక్కడ 6 బీట్స్ ఫ్లవర్, రైట్? సో దాని కింద డౌన్లో చూడండి, ఇక్కడ మీకు 3 బీట్స్ కనిపిస్తున్నాయి కదండి. 1 2 3 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి. ఈ 3 బీట్స్ బేస్ తీసుకొని దీనికి ఇంకో 3 బీట్స్ కలపాలండి. అంటే 6 బీట్స్ అవుతాయి మళ్ళీ. ఓకేనా అండి? 3 బీట్స్. సో 3 + 3 6 అవుతుంది. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి? ఒక రౌండ్ అప్ వేసేద్దామండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదండి. ఇక్కడ 3 బిట్స్ బేస్ ఉందండి. 1 2 3 3కి 3 బిట్స్ తీసుకోవాలండి. అంటే 6 బిట్స్ ఫ్లవర్ వేయాలి ఇక్కడ బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుండి ఇక్కడ 3 బిట్స్ బేస్ తీసుకొని 6 బిట్స్ ఫ్లవర్ వేయాలి ఒకటి ఇలా. ఓకేనండి? వేసాక దీని పైకి తీసుకొచ్చండి. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ 3 బిట్స్ ఉన్నాయి కదండి పైన. ఇక్కడ పైన 3 బిట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 ఇక్కడ పైన రావాలి ఫ్లవర్ మనకి 5 బిట్స్. సో 3 + 2 5 ఇలా. ఇదిగోండి ఇలా 5 బిట్స్ ఫ్లవర్ రావాలి మనకి. ఓకేనా అండి? సో దీన్ని రౌండప్గా చుట్టేసి ఇక్కడ సైడ్కి తెచ్చేసుకోండి. సో ఇక్కడ ఒక 5 బిట్స్ సర్కిల్ వేసాక ఇక్కడ కింద ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 6 బిట్ సర్కిల్ వేయాలండి. సో ఇక్కడ నేను ఇదిగోండి ఇక్కడ లోపల మనకి 4 బీట్స్ వచ్చాయి కదండి. ఇక్కడ లోపల ఇంకో 6 బీట్ రావాలి. సో ఇక్కడ నేను బేస్ 4 తీసుకుంటున్నాను. 4 + 2 బీట్స్, 4 + 2 6 అవుతుంది. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇప్పుడు 6 బీట్స్ వచ్చేసింది కదండి సర్కిల్. నేను ఒకసారి రౌండ్ అప్ చేసుకున్నాను. ప్లీజ్ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మీకు లేకపోతే అస్సలు అర్థం అవ్వదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి 6 బీట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి ఇందులో నుండి తీసేసి ఈ 6 బీట్లో నుండి 1 బీట్ తీసుకుందామండి. ఇంకో 1/2 బీట్ తీసుకొని ఇక్కడ లాస్ట్లో 1 బీట్ వేయాలండి. ఇలా వేసి ఇక్కడ 4 బీట్, అక్కడ 4 బీట్. ఇదిగోండి ఇలా పైన 4 కింద 4 అన్నట్టు వస్తుందండి. దీన్ని మొత్తం చుట్టేయండి. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లీజ్ వీడియోని ఫస్ట్ టు లాస్ట్ చూడండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ వన్స్ అర్థమైపోతే చాలా ఈజీగానే ఉంటుందండి. సో ఎక్కడ స్కిప్ అవ్వకండి. సో ఫైనల్గా మన టెడ్డీ బేర్ ఫినిష్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసి నేను నాట్ వేసేసుకున్నాను. ఇక్కడ 1 2 1 2. సో మన లెగ్స్ అయితే ఇలా అయిపోయాయండి. ఇదిగోండి టెడ్డీ బేర్. సో నైస్ అండ్ క్యూట్ టెడ్డీ బేర్ అండి. ఓకేనా? ఇప్పుడు దీనికి తోక ఎలా పెట్టాలని నేను చూపిస్తాను.
ఇదిగోండి టేల్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 బీట్స్ కనిపిస్తున్నాయి కదండి. 6 బీట్ సర్కిల్ 1 2 3 4 5 6. నేను ఇక్కడ ఈ కార్నర్కి నా థ్రెడ్ పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేను బేస్ 2 తీసుకున్నాను. 3 4 5. సో ఒక 5 బీట్ సర్కిల్ వేస్తానండి. సో బేస్ 2 + 3 5 అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ బేస్ నాకు ఇక్కడ 3 ఉంటుందండి. పింక్ దాంట్లో తీస్తున్నాను. బేస్ 2 కింద తీసుకుంటున్నాను. ఈ సర్కిల్లోది 1. సో 3 ఉంటుంది. 3 బేస్ ఉంటుంది నాకు. 3 + 2 3 + 2 5 అవుతుంది. ఎందుకండి ఇక్కడికి వచ్చేసరికి నాకు బేస్ 4 అవుతుంది. సో నా ఓన్లీ 1 బిట్ తీసుకుంటే నాకు 5 బిట్ సర్కిల్ వచ్చేస్తుంది. సో నేను 1 బిట్ తీసుకున్నాను. బేస్ 4 ఉంది ఇక్కడ. 1 బిట్ తీసుకున్నాను, నాకు 5 అయిపోయింది. ఇదిగోండి ఇలా. సో ఫైనల్గా ఇది మధ్యలో నుండి ఇలా 1 బీట్ తీసుకొచ్చి ఒక 1 బీట్ వేసేద్దామండి. ఇలా కింద నుండి ఇలా అనేసి. సో ఇలా మనకి టేల్ అయిపోతుంది. దీని చుట్టూ తిప్పేసేయండి ఒకసారి. కొంచెం గట్టిగా లాగేస్తే మనకి ఇలా టెడ్డీ బేర్ టేల్ వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా షార్ప్గా వచ్చేస్తుంది. ఇదండి టేల్ ఇలా వచ్చేస్తుంది. సో చూడడానికి కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో ఫైనల్గా మన టెడ్డీ బేర్ అయిపోయిందండి. సచ్ ఎ క్యూట్ అండ్ స్మార్ట్ టెడ్డీ బేర్. ప్లీజ్ వీడియోని ఫస్ట్ టు ఎండ్ వరకు చూడండి. అలాగైతేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్లో అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి ట్రై టు అండర్స్టాండ్ అండి. సో ఏమైనా కమెంట్స్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మెయిల్ కూడా చేయండి. నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఒక్కసారి లెగ్ పార్ట్ చూసుకోండి. ఇదిగోండి ఒక్కసారి లెగ్ పార్ట్ చూసుకోండి. ఇది కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ సపరేట్గా మీకోసం అని తీసి చూపిస్తున్నాను. ఇది పైన 5 బీట్ వస్తుందండి. తర్వాత 4 బీట్ వస్తుంది. తర్వాత 4 బీట్ వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. సర్కిల్ మధ్యలో 1 బీట్ వేస్తాం కాబట్టి 2 4 బీట్స్ లాగా వస్తాయి. ఇక్కడ కూడా 6 బీట్స్ ఉంటాయండి. ఇదిగోండి కింద ఇలా. ముందుకు మాత్రం 4 బీట్స్ ఇలా వస్తుంది. పైన 5 బీట్స్ ఉంటాయి. ఇక్కడ లోపల కూడా చూడండి నేను. ఓకేనా అండి. ఇది ఒకటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లోపల చూడండి 6 బీట్ అక్కడ, 6 బీట్ ఇక్కడ. ఓకేనా అండి. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ అండి. బాయ్.